ద్వితీయోపదేశకాండ 32:30 ఒకరికి 1000 మందిని గెలిచే శక్తిని, ఇద్దరికి 10,000 మందిని గెలిచే శక్తిని దేవుడు ఇచ్చాడు. మరి గెలవాలి అంటే మనం ఏం చేయాలి? మొదటిది, దేవుని యొద్ద విచారణ చెయ్యాలి. దేవుని ఎదుట మనము కనబడాలి. హన్నా దేవుని ఎదుట కనబడే వరకు ఆ సమస్య తీరలేదు. మనం ఎక్కడ కనపడాలంటండి? దేవుని ఎదుట కనపడాలి. రెండవ విషయం ఏమిటంటే, అపవాదిని ఎదిరించే విషయంలో ఆలస్యము, వెంటనే మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం తీసివేసుకునే ప్రయత్నము. మన ముఖం చక్కగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళటానికి బయలుదేరి అద్దం ముందుకు వచ్చాం. మరి ఎలా పొరబడి అంటుకుందో, ఇక్కడ ఒక 4 మచ్చ అంటుకుంది. ఊరెళ్ళి వచ్చాక తుడుచుకుందాం అనుకుంటావా? వెంటనే తుడుచుకుంటావా? వెంటనే సరి చేసుకుంటావా? కొంచెం ఆగి సరి చేసుకుంటావా? నీ రూపానికి ఎంత ప్రాధాన్యతనిస్తే నీ జీవానికి ఇంకెంత ప్రాధాన్యతనివ్వాలి? నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చలు తుడిసేసుకోవటానికి, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చలు కడిగేసుకోవడానికి, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చలు పోగొట్టుకోవటానికి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రయత్నము చేయాలి. రెండవ విజయానికి కారణం అది. మూడవ విషయం ఏమిటంటే, దేవుని సమయం కోసం కనిపెట్టుకొని. ఏ సమయం కోసం అంటండి? దేవుని సమయం కోసం మనము కనిపెట్టుకొని దేవునిని బట్టి మనము ప్రోత్సాహపరుచుకోవాలి. దేవుని వాగ్దానాలను బట్టి మనము. మూడో విషయం ఏంటంటే, దేవుని వాగ్దానాలను బట్టి మనం ఏం చేసుకోవాలంటండి? ధైర్యం తెచ్చుకోవాలి, ప్రోత్సాహపరుచుకోవాలి. నాలుగో విషయం ఏమిటంటే, దైవజనుని మాటకు లోబడి ముందుకి, ఆ సమయం కోసం మనం ముందుకి వెళ్ళాలి. ఐదవది ఏంటంటే, జ్ఞానవంతులమై అజ్ఞానంగా ఏది పడితే అది చేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, అజ్ఞానంగా మనం ప్రవర్తించకూడదు. విచిత్రమైన ఒక మాట చెప్పమంటారా? మందిరంలో కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తారండి. ఎంత దుఃఖకరమైన పరిస్థితులు చెప్పండి, ఎంత బాధాకరమైన పరిస్థితులు చెప్పండి. లోకంలో అన్యజనాంగం మధ్యలోనే కాదు, ఎంత భయంకర మందిరం, దేవుని తేజో మహిమ నిలిచేటువంటి ఆ స్థలంలో కూడా జ్ఞానం లేని వారి వలె ప్రవర్తించడం అనేది నిజంగా దుఃఖకరం. అక్కడే దుర్భాషలు, అక్కడే ఒకరినొకరు విమర్శలు, అక్కడే ఒకరినొకరు నిందించుకోవటం, అక్కడే ఒకరినొకరు హేళన చేసుకోవటం. దేవుని సంఘము